హలో అందరికీ, ఇవాళ మీకు కూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను పదండి. ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడుక్కుని తుడుచుకున్న తర్వాత తొక్క తీసుకుని వాటిని బాగా తురుముకోవాలి. నేను తీసుకున్నవి 20 కాయలు. వాటిని శుభ్రంగా తురిమిన తర్వాత మేము తీసుకున్న 20 కాయలకి 300 గ్రాముల సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు పసుపు, కేజీ బెల్లం బాగా తురుముకొని అందులో వేసుకొని కలుపుకోవాలి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కేజీన్నర బెల్లం వేసుకోవచ్చు. బెల్లం అన్నది ఎక్కడ ముక్కల్లా లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇది పచ్చావకే పెట్టినంత సింపుల్ అయితే కాదండి. ఎండబెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది. రెండో రోజు ఒకసారి తీసుకుని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మూడో రోజు ఓట తర్వాత తురుము సెపరేట్గా పెట్టుకోవాలండి. మేము తీసుకున్న జవారీ కాయకి అంత ఓట రాలేదు, లైట్గా వచ్చింది. సో మేము 2 ప్లేట్లలోకి పల్చగా దేనికి దానికి ఎండబెట్టాము. 2 గట్టి ఎండలు ఎండితే సరిపోతుంది. ఓట బాగా వచ్చిన వాళ్ళు ఓట సెపరేట్గాను తురుము సెపరేట్గాను 2 ఎండలు గట్టి ఎండలు పెడితే సరిపోతుంది. ఓట చిక్కపడిన తర్వాత మళ్ళీ తురుముని ఆ ఓటలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు ఓటా తురుము కలిపేసిన రోజు వదిలేసి ఆ నెక్స్ట్ డే మీరు మిగిలినవి కారాలు అన్నీ కలుపుకోవాలి. ఇదే మెయిన్ ప్రాసెస్ అండి. ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 100 గ్రామ్స్ ఆవాలు తీసుకుని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 50 గ్రాముల మెంతులు తీసుకుని వాటిని కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లోకి కేజీన్నర వేరుశనగ నూనె తీసుకుని బాగా కాచుకోవాలి. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి, మీకు కావాలంటే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు, అది మీ చాయిసే. అందులోనే నూనె గోరువెచ్చగా అయిన తర్వాత నేను చిన్న సైజు ఇంగువలో పూర్తిగా ఇంగువ వేసానండి. మీరు ఎంతైతే ఇంగువ వేసుకోవాలనుకుంటున్నారో నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే వేయాలి, లేకపోతే మాడిపోతుంది అన్నమాట. ముందుగా కలుపుకొని పెట్టుకున్న తోరు దాంట్లోకి ఇప్పుడు 1/2 కేజీ కారం వేసుకుంటున్నాను. 1/2 కేజీ కారం, దాంట్లోకి మెంతి పొడి, ఇందాకలా మిక్సీ చేసుకున్న ఆవగుండ, అందులోకే ఇందాక కాచి చల్లారి పెట్టుకున్న నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనె అన్నది మీకు పైకి తేరుతూ కనబడాలండి, అప్పుడే సంవత్సరం మొత్తం మీకు నిలవ ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కూర పచ్చడి రెడీ. దీన్ని ఒక జాడీలోకి స్టోర్ చేసుకుని ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. Please like, share and subscribe.